హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు నేను హెల్తీ రెసిపీ పాలకూర పకోడా ఆనియన్ కాంబినేషన్తో చేసి చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలోనే ఈ పాలకూర పకోడాని ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి కరకరలాడే ఆనియన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఒక కట్ట పాలకూరని, ఫ్రెష్ పాలకూరని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. లేకపోతే ఆకుగా ఉంటుందండి ఫ్రై చేస్తే. ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. అలాగే 2 పెద్ద ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసి తీసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం వెడల్పైన గిన్నెలో కట్ చేసుకున్న పాలకూరని వేసుకోండి. ఆనియన్స్‌ని కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక బౌల్ నిండా శనగపిండిని వేసుకోండి. అదే బౌల్‌లో పావు భాగం బియ్యపిండిని వేసుకోండి. క్రిస్పీగా వస్తుంది పకోడా. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. పావు స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ నిండా కారం పొడి వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ అవసరం ఉండదు. పాలకూర సాల్టీగా ఉంటుంది కాబట్టి తక్కువ సాల్ట్ పడుతుంది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా పాలకూర ఆనియన్తో బాగా కలవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక హాఫ్ మినిట్ దాకా బాగా కలుపుకోండి. ఇది కొంచెం పొడిగా ఉంది కదా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ని మాత్రమే వేసుకుందాం. ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి. వాటర్ ఎక్కువైతే మనకి పకోడా క్రిస్పీగా రాదు. కొంచెం మాత్రమే స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి. ఇప్పుడు వంట సోడాని చిటికెడంత వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ లాగేస్తుంది. చిటికెడంత మాత్రమే వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం. మూత పెట్టి పక్కకు పెట్టండి. ఒక 5 మినిట్స్. 5 నిమిషాల తర్వాత చూడండి, ఏమైనా వాటర్ అవసరమైతే వేసుకోవాలి. కానీ ఈ కన్సిస్టెన్సీతో పకోడా బాగొస్తుందండి. ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయి పెట్టుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడే మనం పకోడాని వేసుకోవాలి. తక్కువ హీట్లో ఉంటే సరిగా వేగదండి. చూడండి, ఈ విధంగా పకోడాలా వేసుకోవాలి. కొంచెంగా ఆయిల్లో డిప్ చేసుకుంటూ వేసుకోవాలి. ఆయిల్ ఎంతుందో అంతవరకు మనం పకోడాని వేసుకోవాలండి. దీన్ని వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కదపకుండా ఉంచుకోండి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే ఇది కొంచెం నిదానంగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం వేసుకోండి. నేను కలుపుకున్న పిండి 2 సార్లుగా వస్తుంది. 2 నిమిషాల తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక మాత్రమే అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాల తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా డ్రాప్ చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం మరోమారు మిగిలిన పిండిని కూడా పకోడాలా వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిగిలిన పిండినంతా వేసేసుకోండి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి. సూపర్ టేస్టీతో పాలకూర పకోడా రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో స్నాక్గా ప్రిపేర్ చేసుకొని ఎంతైనా తినేయచ్చు. ఇది వేడి మీద కొంచెం మెత్తగా ఉన్న చల్లారాక క్రిస్పీగా ఉంటుందండి. పాలకూర కూడా చాలా బాగా ఫ్రై అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.